ఆమేన్. మంచిది. సండే స్కూల్కి వెళ్ళండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మనం చదువుకున్నటువంటి లేఖన భాగం నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. యోబు గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. అయితే 5వ వచనం నుంచి మనం చదువుకుందాం. నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన యెడల సర్వశక్తుడకు దేవుని బతిమాలుకొనిన యెడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన యెడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ నాతో మాటలు చెప్పండి. నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన యెడల సర్వశక్తుడకు దేవుని బతిమాలుకొనిన యెడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడమైన యెడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి కొద్దిగా నుండినను తుదను మహాభివృద్ధి పొందుదువు. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం సెలవిస్తుందండి లేఖనం ఇక్కడ? ఏం సెలవిస్తుంది? ఆఖరి మాట, నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదావు. ఈ మాట మనందరికి ఇష్టమైనది. ఎందుకంటే మనం కష్టపడేది ఎందుకు? ప్రతిరోజు కూడా ఉదయం వెళ్ళి ఎండ ఎంత విపరీతంగా ఉన్నా కానీ ఆ యొక్క ఎండలో కష్టపడి ప్రయాణాలు చేసి ఆ యొక్క ఒళ్ళు నలగొట్టుకొని చెమటూర్చి కష్టపడేది ఎందుకండి? ఎందుకండి జ్ఞానము ఉన్నవారైతే దేనికి వాడుతున్నారు? అభివృద్ధి పొందడానికి, వర్ధిల్లడానికి, లేకపోతే వారి యొక్క జీవితాన్ని స్థిరపరచుకోవడానికి ఏం చేస్తున్నారు? వారు రేయనక పగలనక వారు ఏం చేస్తున్నారు? కష్టపడుతున్నారు. అయితే కొంతమంది కష్టపడుతున్నారు. ఎందుకు? జ్ఞానము కలిగిన వారు ఎలాగ వాడతారని చెప్పారంటే, అజ్ఞానులు ఏం చేస్తున్నారు? వారి యొక్క కష్టార్జితాన్ని అంతటినీ కూడా ఈ యొక్క వీధుల పాలు చేసుకుంటున్నారు, లేకపోతే ఆ యొక్క బారుల పాలు, లేకపోతే మద్యపాన శక్తికి, లేకపోతే వృధాగా వాటిని ఖర్చు చేసుకుంటున్నారు. అయితే దేవుణ్ణి ఎరిగిన వారమైన మనము దేవుడిచ్చినటువంటి శక్తితో 6 దినాలు కష్టపడి మనం ఎందుకు కష్టపడుతున్నాం? ఆ యొక్క 6 దినాలు మన యొక్క శరీరాన్ని ఎందుకు పనిపాటలో నలుగొట్టుకుంటున్నామంటే, మనం ఏం చేయడానికి? వర్ధిల్లడానికి, లేకపోతే అభివృద్ధి చెందడానికి, మనకున్నటువంటి ఆస్తిపాస్తులు అవి ఏం చేయడానికి, ఇంకా ఎక్కువ అవటానికి, లేకపోతే పెంచుకోవటానికి మనం ఏం చేస్తున్నాం? కష్టపడుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా ప్రతిఫలాన్ని ఆశిస్తూనే ఆ యొక్క పనులు చేస్తున్నారు. అయితే ఇక్కడ అంటున్నాడు కదా, మనము కష్టపడుతున్నప్పటికీ మన యొక్క స్థితి కొద్దిగా ఉన్నా కానీ అది ఏం చేస్తుంది? తుదకు, లేకపోతే ఆఖరికి, లేకపోతే ఏదో ఒక దినమున మనము మహాభివృద్ధి పొందుతాం. మన యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలముగా దేవుడు దాన్ని వర్ధిల్లింప చేస్తాడు అని భక్తుడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ సెలవిస్తున్నాడు. అయితే ఇక్కడ మనము తెలుసుకోవాల్సినటువంటి మాటలు ఏంటంటే, అక్కడ ఆ యొక్క వచనంలో మొదటిగా వాడినటువంటి మాట ఏంటండి? 7వ వచనంలో మొదటి మాట ఏంటి? పదం ఏ మాట? అప్పుడు అన్న మాటను అక్కడ వాడటం జరిగింది. ఎందుకు ఆ యొక్క అప్పుడు అన్న మాట వచ్చింది అంటే, ఆ యొక్క ముందు వచనాల్లో మనం ఏమి చేయాలో రాయబడి ఉన్నదని అర్థము. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనము బైబిల్ చదివేటప్పుడు ఎప్పుడు కూడా శ్రద్ధతో వేయాలి. చదివినప్పుడు ప్రతి ఒక్క పదాన్ని, ప్రతి ఒక్క వచనాన్ని అర్థం చేసుకుంటూ చదివినప్పుడు యొక్క లోకంలో ఎలాగో జీవించాలో దేవుడు సమస్తాన్ని ఏం చేస్తున్నాడు? ఇందులో లిఖించి ఉన్నాడు. అయితే కొంతమంది ప్రతిరోజు బైబిల్ చదువుతున్నా కానీ ఒక ఉన్నత స్థానానికి రాలేకపోతున్నారంటే గల కారణము చదువుచున్నారు కానీ వారు ఏం
చేయలేకపోతున్నారు, గ్రహించలేకపోతున్న కారణం చేతనే వారు ఏం చేస్తున్నారు, అభివృద్ధిలోకి రాలేకపోతున్నారు. నడవవలసినటువంటి త్రోవను వారు నడవలేకపోవడానికి గల కారణము దేవుని యొక్క వాక్యాన్ని వారు ఏం చేయలేకపోతున్నారు, గ్రహించలేకపోతున్నారు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వచనాన్ని మనం చూసినప్పుడు అదే మనకు సెలవిస్తుంది. మనము ఈ యొక్క సమయంలో మనకున్నవన్నీ కొద్దిగా ఉన్నప్పటికీ, లేకపోతే మన యొక్క పరిస్థితి కొద్దిగా ఉన్నప్పటికీ, లేకపోతే శ్రమల పరిస్థితిలో మనం ఉన్నప్పటికీ, అభివృద్ధి లేనటువంటి స్థితిలో మనం ఉన్నప్పటికీ, తుదకు అది మహాభివృద్ధి పొందాలి అంటే, మన యొక్క జీవితము మారుతూ ఉండాలంటే, ఆశీర్వాద పదంలో మనం వెళుతూ ఉండాలంటే కొన్ని కార్యాలు మనము ఏం చేయాలి, జరిగించవలసిన వారు అంటున్నాం. అయితే అవి జరిగిస్తూనే మన యొక్క మైండ్లో, లేకపోతే మన యొక్క హృదయంలో ఉండవలసినటువంటి ఆలోచన ఏంటంటే, మనం ఏది చేసినా కానీ దానిని వర్ధిల్ల చేయగలిగినటువంటి సమర్థుడు దేవుడు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 5వ వచనం నుంచి మనము చదువుకున్నాం కదండి. ఏమి చేస్తే మనము దేవుని యొక్క ఆశీర్వాదం, లేకపోతే దేవుడు మన యొక్క పరిస్థితులను వర్ధిల్లింపజేస్తాడు. ఇక్కడ మనం చూస్తున్నాం, చదవండి. నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల సర్వశక్తుడకు దేవుని బతిమాలుకొనిన ఎడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 4 మాటలు కనబడుతున్నాయి. ఎన్ని మాటలు కనబడుతున్నాయండి? ఒకే వచనంలో 4 విషయాలు మనకు తెలియపరుస్తున్నారు. మనం అభివృద్ధి పొందాలంటే, నిశ్చయముగా దేవుని యొక్క శ్రద్ధ మన పైన నిలవబడాలి అంటే, ఆయన యొక్క కన్ను దృష్టి మన పైన ఉండాలి అంటే 4 కార్యాలు ఇక్కడ చెబుతున్నాడు. ఇంకా బైబిల్ అనేకమైనటువంటి కార్యాలు ఉన్నాయి, ఒక్కొక్కటిగా మనం చూద్దాం. అయితే ఫస్ట్ యొక్క 4ని మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు మొదటిగా మనం ఏం చేయాలంటే అండి, ఏం చేయాలి, మనము వర్ధిల్లాలంటే పొద్దున్నేరు లెగిసి ఏ వెతకాలి, పని ఎక్కడుందో వెతకమన్నాడు దేవుడు. ఎవరు పనిస్తారు వెతకమన్నారా? లేకపోతే ఏ మూలకి వెళ్తే ఏ డబ్బులు దొరుకుతాయో, లేకపోతే కనుగొని తెలుసుకోమన్నాడా? లేదా? అయితే ఇక్కడ ఏం చెప్పమంటున్నాడు, నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతకిన ఎడల. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని వెతకాలంటండి? నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికినట్లయితే, వెండిని వెతికినట్టు, వజ్రాన్ని వెతికినట్టు, బంగారాన్ని మనము పడిపోతే ఎలాగైతే వెతుకుతున్నామో అలాగూ జాగ్రత్తగా దేవుని గురించి వెతికిన ఎడల మనం ఏం చేస్తామండి, నిశ్చయముగా దేవుని యొక్క దృష్టి, లేకపోతే ఆయన యొక్క శ్రద్ధ మన పైన ఏం చేస్తుంది, నిలవబడుతుంది. అంటే మనం ఆయన వైపు చూస్తే ఆయన మన వైపు ఏం చేస్తాడంటండి, చూస్తున్నాడు. మనము ఆయనను ఆరాధించినట్లయితే, లేకపోతే మనము దేవుణ్ణి పిలిచిన వారమైతే ఆయన మన యొద్దకు ఆయన ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నాడండి, రావడానికి సిద్ధంగా ఉంటూ ఉన్నాడు. దేవుని యొక్క సహాయాన్ని మనము వేడుకున్న వారమైతే, దేవుణ్ణి సహాయం చేయమని అడిగిన వారమైతే ఆయన సహాయం చేయడానికి ఏం చేయడం, ఎలా ఉన్నాడు ఏంటండి, సిద్ధ మనసు కలిగిన వాడిని దేవుని యొక్క లేఖనంలో మనం చూస్తున్నాం. అయితే మనము అభివృద్ధి పొందలేకపోవడానికి గల కారణము, మనకి స్థితిగతుల్లో మార్పు లేకపోవడానికి గల కారణం ఏంటంటే, గొడవలు పెట్టుకోవడానికి కారణాలు వెతుకుతున్నామేమో కానీ, లేకపోతే దేవుని యొక్క సన్నిధికి రాకపోవడానికి కారణాలు వెతుకుతున్నాం, లేకపోతే దేవుణ్ణి ఆరాధించకపోవడానికి కారణాలు వెతుకుతున్నామే తప్ప దేవుణ్ణి మాత్రం మనం ఏం చేయడం లేదండి, వెతకడం లేదు. దేవుని యొద్దకు రావడానికి పరిస్థితులను అనుకూలపరచుకోవడం లేదు. కాబట్టి ఏం చేయలేకపోతున్నామండి, అభివృద్ధి అనేది మన యొక్క జీవితంలో కానరాగలేకపోతున్నాం. దేవుడు 6 రోజులు మనకు దేనికి ఇచ్చి ఉన్నాడండి, పనికిచ్చి ఉన్నాడు. కష్టపడడానికి 6 దినాలు మన యొక్క జీవితంలో ఆయన అనుగ్రహించున్నాడు. కనుకనే మనం ఏం చేస్తున్నామండి, 6 దినాలు కూడా కష్టపడుతున్నాం. మంచిదే, 6 దినాలు పనికిచ్చాడు కాబట్టి పని కొరకు కష్టపడుతున్నాం. మరి 7వ దినము దేవుని వెతకడానికి, దేవుని యొక్క సన్నిధికి రావడానికి ఆయన ఒక దినాన్ని ఏర్పరిచి, లేకపోతే దేవుని యొక్క సన్నిధికి రావడానికి ఒక దినమంటూ మనకు నియమించినప్పుడు, దేవుని సన్నిధికి రావడానికి మన యొక్క ఆసక్తి ఎంతవరకు మనం చూపిస్తున్నాం, దేవుని వెతకడానికి ఎంతగా మనం పరితపిస్తున్నాం, ఎంతగా ఆశ కలిగి ఉన్నామో మనము పరీక్షించుకోవాల్సిన వారు అంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనము ఆశీర్వదించబడాలి అంటే ఏం చేయాలండి, చెప్పాలి. మొదటిగా ఏం చేయాలి, దేవుని మనము వెతకవలసిన వారు అంటున్నాము. రెండవది, సర్వశక్తుడకు దేవుని బతిమాలుకొనిన ఎడల నీవు పవిత్రుడవై
యథార్థవంతుడమైన ఎడల చాలు. హల్లెలూయా. మొదటిగా ఏం చేస్తున్నాం? దేవుని మనం వెతకాలంటే మన యొక్క జీవితంలో ఉన్నత స్థానాన్ని లేకపోతే ఆశీర్వాదాన్ని వర్ధిల్లతను మనము చూడాలి అంటే దేవుణ్ణి మనం వెతకాలి. రెండవదిగా ఆయనను బతిమాలు కావాలి. ఎవరిని బతిమాలు అంటున్నాడు దేవుడు? ఎవరినండి? దేవుణ్ణి మనం బతిమాలాలి. దేవుడు మనల్ని ఆయన మనం బతిమాలుతానంటున్నాడు. బాబు నేను నిన్ను వర్ధిల్ల చేస్తానంటున్నాడు. ఆయన మనల్ని బతిమాలించుకునేటటువంటి పని రాకూడదు. మరి వస్తుందా పని? వస్తుందా రావట్లేదా? ఆయనే మనల్ని ఏం చేస్తున్నాడు? పలానా దిక్కున ప్రార్థనలు వస్తారా పెట్టమంటారా? ఏం చేస్తున్నారండి? బతిమాలించుకుంటున్నారు. పలానా దిక్కున ప్రార్థన ఉంది, రావాలన్నటువంటి పరిస్థితి నుంచి పలానా దిక్కున ప్రార్థన ఉంది, మీరు వస్తానంటే పెట్టేటటువంటి పరిస్థితికి మనం ఏం చేయకూడదు? దిగజారకూడదు. అది ఆత్మీయ స్థితిలో దిగజారడమే కానీ అది ఎదుగుదల కానే కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరన్నా చుట్టాలు వస్తే ఎండలో నడుచుకుంటే వెళ్తున్నామా లేదండి? పెళ్ళిళ్ళు పేరంటాలంటే ఎండలో నడుచుకుంటూ మనకన్నా అన్యజనులు చాలా మంచోళ్ళండి, లేకపోతే చాలా మంచి భక్తి పనులు అయితే సేవిస్తున్నది వేరే వాళ్ళని, లేకపోతే సత్యాన్ని ఎరుగక వాళ్ళు బయట ఈ యొక్క లోకాన్ని సేవిస్తున్నారు. కానీ వారి యొక్క భక్తి చాలా ప్రాధాన్యం. ఎంత ఎండలో ఉన్నా కానీ వారి యొక్క కాళ్ళకు కొంతమంది మరి యొక్క వంతిన సైడ్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి టెంపుల్కి వెళ్ళే వారు చాలా మంది కాళ్ళకి ఏముండవండి. మీరందరూ కూడా చూసే ఉంటారు కదా, అప్పుడప్పుడు అలా వెళ్తున్నప్పుడు కొంతమంది కనిపిస్తుంటారు. ఏముండవండి, మండుటెండలో కూడా చెప్పులు లేకుండా వారు నడిచెళ్ళిపోతారు. అంటే కారణాలు ఏంటో మనకు తెలియదు కానీ వెళ్ళడం అయితే ఆపారండి. పైనుంచి ఎండ తగులుతుందని, కింద నుంచి రోడ్డు వేడిగా కాలుతుందని ఏమాత్రం కూడా వారు దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళడం మారలేదు. మరి సర్వశక్తుడైనటువంటి దేవుణ్ణి, లేకపోతే సజీవుడైనటువంటి దేవుణ్ణి ఆరాధించడానికి ఎందుకు ఈ యొక్క వాతావరణ కారణాలు మనం వెతుకుతున్నాం? లేకపోతే ఎందుకు దేవుని దూరంగా వెళ్ళిపోతున్నాం? ఈ యొక్క దేవునికి దూరంగా వెళుతూనే మరలా దేవుణ్ణి మనము ఆశీర్వదించాలని ఏం చేస్తున్నాం? కోరుకుంటున్నాం. అది మన యొక్క జీవితంలో ఎప్పటికీ జరగనటువంటి కార్యమై ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనము తెలుసుకోవాల్సింది ఒక ఉదాహరణ మీతో చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు నా దగ్గర ఒక 10 బహుమానాలు మీకు ఇవ్వడానికి నా దగ్గర ఉన్నాయి అనుకోండి. నేనేం చేయాలి? ఒక్కొక్కటిగా ఇవ్వగలనా, లేకపోతే అన్నీ ఒకేసారి మీ చేతిలో పడేయగలనా? ఒక్కొక్కటే ఖచ్చితంగా ఇస్తూ ఉంటాను. అది ఒక క్రమంలో నేను పెట్టుకున్నాను అనుకోండి. అంటే మొదటి ఇది ఇచ్చిన తర్వాతే రెండవది నేను ఇవ్వాలని నేను అనుకున్నాను అనుకోండి. అప్పుడు ఏం చేస్తాను? మొదటిది తీసుకొచ్చి నా చేతిలో నేను పెట్టుకుంటాను. ఎవరికి ఇవ్వాలనుకుంటున్నానో వారు చేయాలి. దాన్ని తీసుకున్నప్పుడు అప్పుడు నా చేతులు ఏమవుతాయండి? ఖాళీ అవుతాయి. అప్పుడు ఏం చేయగలను? రెండవది తీసుకుని నేను ఇవ్వడానికి అది నాకు సహకారపడుతుంది. అదే మొదటిగా నా చేతిలో ఉన్నది మీరు తీసుకోలేదనుకోండి, రెండవది నా చేతిలోకి వచ్చే అవకాశం ఉంటుందండి? ఖచ్చితంగా ఉండదు. రెండవది నా చేతిలోకి రాకపోతే మీరు డైరెక్ట్గా వచ్చి ముట్టడానికి మీకు అధికారం ఉండదు, లేకపోతే శక్తి మీకు ఉండదు. నేనే మీకు ఇవ్వాలి కనుక ముందు దేవుడిచ్చేది మనం ఏం చేయాలి? తీసుకుని ఆయన చేతులు ఖాళీ చేస్తే రెండవది తీసుకుని దేవుడు మనకి ఏం చేస్తాడు? ఇస్తూ ఉంటాడు. మరి యొక్క మాటలు చెప్పాలంటే మన యొక్క కొంతమందికి ఒక ఆలోచన ఉంటుంది, ఏది ఇచ్చినా కానీ వారి యొక్క చేతుల మీదుగానే ఇవ్వాలని వారు ఏం చేస్తుంటారు? తలంచుచూ ఉంటారు. కాబట్టి దేవుడు కూడా తన యొక్క ప్రియ కుమారులమైన మనకు కూడా ఏదో ఆజ్ఞాపిస్తే వచ్చి మన ముందు పడిపోయినట్లుగా దేవుడు ఎప్పుడు చేయడం లేదు. అన్నీ కలిపి ఒకేసారి ఇవ్వాలన్నా కానీ దేవుడు ఇవ్వగలడు. అయితే మోసేటటువంటి శక్తి మనలో ఉండదు. అయితే ఒక్కొక్కటిగా ఇచ్చినప్పుడు దేవుడు ఇచ్చినట్టుగా మనం తీసుకుంటున్నప్పుడు అప్పుడు మనకు కావలసినటువంటి ప్రతిదీ కూడా దేవుడు ఏం చేస్తాడు? మనకు అనుగ్రహించేటటువంటి దేవుడు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇచ్చేది నచ్చలేదంటే, ఒక నియమము నీకు ఇచ్చినప్పుడు అది నాకు నచ్చలేదయ్యా, నేను పాటించనంటే రెండవ ఆశీర్వాదము నీకు ఖచ్చితంగా రాదు. నీవు రక్షణ పొందని బిడ్డవైతే రక్షణ అనేటటువంటి ఆయన వస్త్రాన్ని దేవుడు ఆయన యొక్క చేతిలో ఉంచుకున్నాడు. ముందు అది పొందితేనే కానీ నీకు రెండవ ఆశీర్వాదం రాదు. అందుకే దేవుని యొక్క లేఖనంలో అంటాడు కదా, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెదకండి, అప్పుడు మీకు ఏమి కావాలో అన్ని కూడా మీకు అనుగ్రహించబడతాయి. అంటే ఆయన యొక్క చేతిలో ఆయన యొక్క నీతిని పట్టుకున్నాడు, ఆ యొక్క వస్త్రాన్ని పట్టుకున్నాడు కనుక ఆ యొక్క చేతిలో ఉన్నది మనం తీసుకుంటే అప్పుడు రెండవది మనకి ఇవ్వడానికి దేవుడు
సిద్ధ మనసు కలిగిన వాడు కనుక ఆయన ఇచ్చేటటువంటి నియమము కానివ్వండి, ఆయన ఇచ్చేటటువంటి నిబంధన కానివ్వండి, ఆయన ఇచ్చేటటువంటి ఆజ్ఞలు కానివ్వండి, ఆయన ఇచ్చేటటువంటి మాటలు కానీ ఏదైనా సరే తప్పకుండా దానిని ఆచరించిన ఎడల, దానికి మనము లోబడిన ఎడల దాని తర్వాత రావాల్సిన సమస్త ఆశీర్వాదాలను దేవుడు మనకి ఏం చేస్తాడండి, అనుగ్రహించేటటువంటి దేవుడు అంటున్నాడు. కాబట్టి దేవుడు మనలను బతిమాలేటటువంటి స్థితిని మనము తీసుకురాకూడదు, కానీ దేవుని యొక్క ఆజ్ఞకు మాట చెప్పగానే దేవునికి మనం ఏం చేయాలండి, లోబడవలసిన వారం అంటున్నాం. చదువుబడి దేవుని మనం మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మూడవది ఏంటండి, అక్కడ రాయబడింది, నీవు పవిత్రుడవై. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క కనుదృష్టి పాపులమైన మన మీద పడాలంటే మనం ఏం చేయాలండి, పవిత్రత మనము సంపాదించాలి, పరిశుద్ధత అనేది మనము సంపాదించాలి. లేకపోతే ఆ యొక్క శుభ్రత అనేది మనము పాటించకపోతే పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క హస్తము మన మీద ఏం చేయాలండి, ఆ యొక్క సహాయాన్ని మనము పొందుకోలేమని దేవుని యొక్క లేఖనంలో రాయబడి ఉంది. మీ యొక్క మరలు వినలేకపోవడానికి నా యొక్క చెవులు మందము కాలేదు, మిమ్మల్ని రక్షించనేరకున్నట్లు నా యొక్క హస్తము కురచ కాలేదు. మరి ఏంటయ్యా నీకు నాకు అడ్డుగా ఉన్నదంటే ఆయన అంటున్నాడు, నీకు నాకు ఉన్నటువంటి మధ్య నీ యొక్క పాపములే అడ్డుగోడలుగా ఉంటున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం అడ్డుగా ఉంటున్నాయండి, మనం వృద్ధి పొందించకుండా ఉండడానికి, ఒకరి యొక్క ఆయుష్ పెరగడానికైనా, ఒకరి యొక్క కష్టార్జితము వానికి ఆశీర్వాదకరంగా ఉండాలన్నా దానికి దేవుని యొక్క దయ ప్రాముఖ్యమని సొలొమోను గారు తను రాసినటువంటి గ్రంథాల్లో మనకు వివరిస్తున్నాడు. అంటే ఆయన ఆశీర్వదించకుండా మన యొక్క జీవితంలో ఏముండదు, అభివృద్ధి అనేది ఉండదు. ఆయన యొక్క హస్తము తాకకుండా మన యొక్క కష్టార్జితంలో అన్నది, కష్టార్జితము మనకు ఫలభరితంగా ఉండదు. మనం పని చేస్తున్నటువంటి కష్టార్జితము ఫలభరితంగా వృద్ధి చెందాలి అంటే దేవుని యొక్క హస్తము దాని మీద ఏం చేయాలండి, పడవలసినది ఉంటుంది. అయితే తప్పుడు మార్గంలో యొక్క లోకంలో ఉన్నవారు అనేకులు దానిని తప్పుడు మార్గంలో సంపాదించుతున్నారు. కాబట్టి దాని యొక్క దయ లేకపోతే ఆ యొక్క ధనము వారికి ఏం చేయడం లేదు, సహకరించడం లేదు. ఎందుకంటే నీతిమంతుని యొక్క హస్తము వారింటిని ముట్టలేదు కనుక ఆ యొక్క ధనం ఏం చేయడం లేదు, పాపముతో సంపాదించినటువంటి ధనము వారికి ఏకీభవించడం లేదు. కాబట్టి ఎంత ధనం ఉన్నా కానీ కరోనాలో ఏం చేసి ఉన్నారండి, అనేక మంది చనిపోయిన వారుగా మనకు కనబడుతున్నారంటే ధనము వారిని ఏం చేయలేదు, రక్షించలేకపోయింది, కాపాడలేకపోతుంది. అయితే దేవుని యొక్క కృప కలిగిన వారందరూ కూడా ఏం చేస్తున్నారండి, ఆయన యొక్క బలిష్టమైనటువంటి రెక్కల చాటును ఏం చేస్తున్నారు, భద్రపరుచున్నాడు. అయితే అనేక మంది సేవకులను కూడా దేవుడు పెంచుకుని ఉన్నాడు. అయితే అది దేవుని యొక్క సంకల్పం ఏంటన్నది. అయితే కొంతమంది వారు చేసినటువంటి పాపములను బట్టి రక్షించబడవలసిన వారు కూడా దానికి ఏం చేయబడి ఉన్నారు, శిక్షించబడి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక పరిశుద్ధత మనలో లేకపోతే, పవిత్రత మనలో లేకపోతే, పాపాన్ని మనలో నుంచి తీసివేయకపోతే దేవుని యొక్క ఆశీర్వాదం మన యొక్క కుటుంబాన్ని ఏం చేయదండి, ఆవరించలేనటువంటిగా ఉంటుంది. మూడవది చూడండి, నాలుగవది యథార్థవంతులమే మనం ఏం చేయాలండి, దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి. యోబు ఎలాంటి వాడండి, యొక్క గ్రంథములో రాయబడినటువంటి ఆ యొక్క యోబు గారు కూడా దేవుని యొక్క దృష్టికి ఎలాంటి వాడండి, యథార్థవంతుడే. కాబట్టి కోల్పోయినా కానీ మరలా రెండంతలుగా ఏం చేస్తున్నాడు, పొందుకొని ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇవన్నీ చేసినప్పుడు దేవుని యొక్క స్థితిలో లేకపోతే దేవుని యొక్క అభివృద్ధి మనలో ఏం చేస్తుందంటే కనబడుచు ఉంటుంది. ఆయనకి ఆశీర్వాదము మనము చూడటానికి ఈ యొక్క కారణాలు మనకు అవకాశాన్ని కల్పిస్తుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనము ఈ యొక్క అభివృద్ధిని చూడాలంటే దేవుడు మన యొక్క కష్టార్జితానికి ప్రతిఫలాన్ని ఇవ్వాలన్నా కూడా కొన్ని పనులు మనము చేయవలసిన వారు అంటున్నాము. ఇక్కడ మనం ఈ యొక్క లేఖలో మనం చూస్తున్నాం కదండి, నీ యొక్క నివాస స్థలంలో ఎవరు వర్ధిల్లింపజేయాలండి, దేవుడే వర్ధిల్లింపజేయాలి. మన యొక్క స్థితిగతులన్నీ మార్చడానికి దేవుడు ఏం చేయాలి, మనకు సహకరించాలి. ఆయన సహకరించకపోతే మనకు ఏమాత్రం కూడా ఏం చేయాలంటే మనము కలిగినది ఏది కూడా మనము అభివృద్ధి పొందుకోలేము. లేకపోతే దానిని మనం
మనము ఎక్కువ కానీ తక్కువ కానీ చేసుకోలేమని దేవుని యొక్క లేఖనంలో చూస్తున్నాం. కొన్ని మాటలు మనం గ్రహించినప్పుడు ఇంకా మనం ఏం చేయాలి? దేవుడు మన యొక్క కష్టానికి ప్రతిఫలం ఇవ్వాలంటే, మన యొక్క జీవితంలో దేవుని యొక్క హస్తము మనకు తోడై ఉండాలంటే మనం ఏం చేయాలో లేఖనాలు చూసి మనం పరిశీలిద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. నేను నాటి తిని అపోలో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారి యొక్క మాటలు సెలవిస్తున్నారు. ఏమంటున్నారంటే, నేను నాటి తిని అపోలో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తున్నాడంటే వృద్ధి కలుగజేస్తున్నాడు. ఇక్కడ మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు వృద్ధి పొందించాలి అంటే మనము చేయవలసిందా, మనము కూడా ఏం చేయాలంటే, వీళ్ళు ఏం చేస్తున్నారు? నాటి ఉన్నారంట, ఇంకొకరు లేకపోతే అపోలో గారు నీళ్లు పోస్తున్నారు. అంటే వారు చేయవలసినటువంటి ఆ యొక్క క్రమాన్ని వారు ఏం చేస్తున్నారు. ఆ తర్వాత దేవుడికి అప్పచెప్పినారు. దేవుడు ఏం చేస్తున్నాడు? వృద్ధి పొందించున్నాడు. మనం ఏం చేస్తూ ఉంటామంటే, వాక్యం అనేది మన యొక్క హృదయంలో మనం ఏం చేయమండి? నాటులేమో. ఆరాధన లేకపోతే దేవుని యొక్క సన్నిధికి వచ్చి దేవుడితో ఆ యొక్క వాక్యానికి లేకపోతే దేవునికి మనకు సంబంధాన్ని పెట్టుకోకుండానే, అంటే ఒక గింజ లేకపోతే ఆ యొక్క విత్తనము మనలో లేకుండానే దేవుని మనం ఏం చేయమని కోరుకుంటున్నామండి? వర్ధిల్లింపజేయమని మనము కోరుకుంటున్నాం. అంటే వాక్యము మనలో లేకుండానే, వాక్యానుసారంగా మనం నడవకుండానే మనం ఏం చేస్తున్నామండి? దేవుణ్ణి వర్ధిల్లింపజేస్తున్నాం. కనుకనే మనం ఏం చేయలేకపోతున్నాం? వృద్ధిలోనికి రాలేకపోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయలేకపోతున్నామండి? మనము వృద్ధిలోనికి రావాలంటే మనలో ఏముండాలి? ఒక చెట్టు మొలకెత్తాలంటే లేకపోతే ఒక చెట్టు ఫలించాలంటే దానికి ముందు ఏం రావాలండి? చెట్టు ఎదగాలంటే ఏం చేయాలి? చెట్టు కావాలంటే ఖచ్చితంగా దానికి విత్తనం వేయాలి. విత్తనం వేయకుండా చెట్టు వస్తుందండి? ఖచ్చితంగా రాదు. మనము కూడా వాక్యం అనే విత్తనము మన యొక్క హృదయంలో వేయకుండా దానిని ఫలభరితంగా చేయమంటే దేవుడు ఖచ్చితంగా చేయడు. ఆయన అంటాడు, నా యొక్క ఆజ్ఞలు మీరు ఏం చేయాలి? విని గైకొని దాన్ని అనుసరించి నడిచిన ఎడల మీకు మేలు కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆ యొక్క వాక్యాన్ని ఎప్పుడు మనలో ఉంచుకున్నప్పుడు మనం ఏం చేయబడుతున్నాం? దానిని దేవుడు వృద్ధి పొందిస్తాడు. వాక్యం అనేది మన యొక్క పిల్లల హృదయంలో మనం నాటినప్పుడు, వాటిని దేవుడిలో ఎదిగిస్తూ ఉన్నప్పుడు దేవుడు వారిని ఏం చేస్తాడండి? నాటుతూ ఉంటాడు, లేకపోతే వర్ధిల్లింపజేస్తూ ఉంటాడు. మన యొక్క కుటుంబాన్ని దేవుని యొక్క సన్నిధిలో మనం నాటినప్పుడు దేవుడు వారిని ఏం చేస్తాడండి? వర్ధిల్లింపజేస్తూ ఉంటాడు. మనకు దేవుని యొక్క సన్నిధికి మన యొక్క కుమారులను తీసుకురాలేము, మన యొక్క భర్తలను దేవుని యొక్క సన్నిధికి నడిపించుకోలేము, మన యొక్క భార్యలను దేవుని యొక్క సన్నిధికి నడిపించుకోలేము, మన యొక్క కుటుంబాన్ని దేవుని యొక్క సన్నిధికి నడిపించుకోలేము. కానీ దేవుడు మాత్రం వారిని ఏం చేయాలి? ఆశీర్వదించాలి. దేవుడు వారిని ఏం చేయాలండి? కాపాడేయాలంటాము. దేవుడు వారికి సమృద్ధులు ఇచ్చి ఉన్నత స్థానాల్లో వారిని నిలవబెట్టేయాలని మనం ఏం చేస్తామండి? కోరుకుంటున్నాం. అయితే దేవుడు అంటున్నాడు, నీవు విత్తనము వేసినప్పుడే నేను దాన్ని ఏం చేస్తాను? వర్ధిల్లింపజేస్తాను, ఫలింపజేస్తాను. అది ఆశీర్వాదకరంగా నీకు ఉంటుంది. అయితే నీవు చేయవలసినటువంటి పని, వాక్యం అనే విత్తనము నీ హృదయంలో, వాక్యం అనే విత్తనము నీ యొక్క పిల్లల హృదయంలో, వాక్యం అనే విత్తనము నీ యొక్క కుటుంబ హృదయంలో, నీ యొక్క భార్య భర్త హృదయాల్లో మనము నాటుకున్నప్పుడు మనం ఏం చేస్తామండి? దాని యొక్క అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని మనము చూడగలుగుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఒక మాట చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 30వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 30వ వచనం చదవండి. చదవండి. హల్లెలూయా. 29వ వచనం చదవండి. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి
కృపకు మూలముకు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడిగా ఎంచబడునని మీకు తోచును. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిచ్చునని మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చునని చాలండి. 35వ వచనం చదవండి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రాయబడినటువంటి మాటలు మనం గ్రహించినప్పుడు ఇక్కడ 35వ వచనం అంటాడు, మీరు ధైర్యమును విడిచిపెట్టకూడదు. ఎందుకు? ఏ ఒక్క విషయాల్లో మీరు ధైర్యమును విడిచిపెట్టకూడదంటే, నా నామమును బట్టి మిమ్మల్ని అనేకులు ఏం చేస్తూ ఉంటారు? దూషిస్తూ ఉంటారు. నా యొక్క నామమును బట్టి అపహరిస్తూ ఉంటారు, మిమ్మల్ని రాళ్ళతో కొట్టుతారని ప్రభు వారు తన యొక్క శిష్యులను సువార్త విషయమై పంపినప్పుడు ఏం చేస్తుంటారు? ఏం చేశారండి? ఈ యొక్క ఆజ్ఞలన్నీ ఇచ్చి పంపించినారు. అంటే ఇటువంటి సందర్భాల్లో, అంటే దేవుని కొరకు మనం నిలవబడినప్పుడు దేవుడు మనం ఏం చేయకూడదంటండి? ధైర్యమును విడిచిపెట్టగా దేవుని కొరకే నిలవబడినప్పుడు దేవుడు ఏం చేస్తాడండి? ఆయన పగ తీర్చుకొని మన పైనకు వచ్చే వారిని, మనలో నీతి ఉంటే మన పైనకు వచ్చే వారి మీద దేవుడు ఏం చేస్తాడండి? పగ తీర్చుకునేటటువంటి దేవుడు అంటున్నాడు, పడి రావట మీ వంతు, పగ తీర్చుకునుట నా వంతు. కనుక శ్రమలు ఎదురైనప్పుడు, ఈ నిందలు ఎదురైనప్పుడు, లేకపోతే శోధనలు మనకు ఎదురైనప్పుడు, అవహేళన మనకు ఎదురైనప్పుడు, మనము క్రీస్తుని నమ్మిన వారని చెప్పి మన యొక్క కులము లేకపోతే మన యొక్క వర్గము వారు, వీధి వారు, కుటుంబం వారు మనల్ని వెలివేసినప్పుడు, తక్కువగా చూసినప్పుడు మనం ఏం చేయడం అవసరం లేదంటే, మీరు ధైర్యమును విడిచిపెట్టకూడి. హల్లెలూయా, హల్లెలూయా. మనము ధైర్యము విడిచిపెట్టకుండా దేవుడిలో సాగిపోతూ ఉంటే ప్రతిఫలము దేవుడు ఏం చేస్తాడంటే, మీరు ధైర్యమును విడిచిపెట్టకూడదు, దానికి ప్రతిఫలము ఏమంటున్నాడు? దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం. అంటే ప్రతిఫలం ఎవరిస్తానంటున్నారండి? దేవుడే మనకు అనుగ్రహిస్తానని ఇక్కడ లేఖనంలో మనకు తెలియపరుస్తున్నాడు. అయితే మనల్ని భయపెట్టేది ఏంటి? ఏమై ఉంటుంది? మన యొక్క ఆర్థిక ఇబ్బందులు మనం భయపడుతున్నాయా? దేవుడు అంటున్నాడు, ధైర్యం విడవక నాతో సాగిపో. అనేకమైనటువంటి శోధనలు మనకు ఎదురవుతుంటే, ఆర్థిక పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నప్పుడు సాతానుడు ఏదో ఒక తప్పు మార్గము మనకు చూపించి ఆ యొక్క తప్పుడు మార్గంలో మనము ఆ యొక్క ధనమును సంపాదించుకోమని, లేకపోతే ఆ యొక్క ఆర్థిక పరిస్థితుల నుంచి బయటకు రావడానికి తప్పుడు మార్గంలో ఏం చేస్తుంటాడు? వాడు చూపిస్తూ ఉంటాడు. అయితే ఆ యొక్క శోధనను విడిచిపెట్టి దేవుని కొరకు మనము నిలవబడిన ఎడల మనం ఏం చేస్తామండి? ఆ యొక్క ధైర్యమును బట్టి దేవుడు మనకి ఏం చేస్తుంటాడు? ప్రతిఫలం ఇచ్చేటటువంటి దేవుడు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. లేకపోతే కుటుంబంలో, లేకపోతే మనం ఎదుర్కొంటున్నటువంటి మన యొక్క బంధువుల నుంచి, ఎవరి నుంచి కూడా ఏ యొక్క భయాన్ని మనం ఎదుర్కొంటున్నా కానీ ధైర్యవంతులుగా దేవుని కొరకు మనం నిలవబడితే ఏం చేస్తాడండి? ఆయన మన పక్షం నుంచి మనకు ధైర్యమునిచ్చి మనకు ప్రతిఫలాన్ని ఇచ్చేటటువంటి దేవుడు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే భక్తుడు అంటాడు కదా, ధైర్యము కోల్పోయినా, భయముతో మది నిండినా, చీకటులే కమ్మినా, సాగలేనని తెలిసిన, ధైర్యము కోల్పోయినా, భయముతో మది నిండినా, చీకటులే కమ్మినా, సాగలేమని తెలిసిన, మా పితరులను నడిపించిన నీ సామర్థ్యం మాకు తెలిపిన, మా పితరులను నడిపించిన నీ సామర్థ్యం మాకు తెలిసిన, నీలో బహుమానమే నిరీక్షణ నాకున్నది, నీలో నిరీక్షణ నాకున్నది, మగాపరివైనందున మాకు ధైర్యముగా ఉన్నది,
మా యొక్క సంపద అయినందున మాకు సమృద్ధిగా ఉంటుంది, నిరీక్షణ అయినందున మాకు మేము నెమ్మదిగా ఉంటున్నాం, మాకు సహాయంగా ఉన్నందున ఎంతవరకు కూడా మేము భద్రముగా ధైర్యంగా ఉండగలుగుతున్నామని ధైర్యము కోల్పోయినప్పుడు ఏం చేస్తున్నాడు? ధైర్యము కోల్పోయిన, భయముతో మధ్య నిండిన, చీకటిలే కమ్మినా కానీ, అంటే పరిస్థితులు ఎంత దారుణారైనా కానీ మా యొక్క పితరులైనటువంటి ఇశ్రాయేలు యొక్క జీవితంలో లేకపోతే వారి యొక్క ప్రయాణంలో నీవు ఎంత ఘనముగా నడిపించావో మేము ఎరిగి ఉందము కనుక వాటిని జ్ఞాపకం చేసుకొని మా యొక్క భయాందోళన సమయంలో కూడా మేము ఎలా ఉంటాము? ధైర్యంగా ఉంటామని భక్తుడు రాస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అటువంటి ధైర్యము దేవుడు యొక్క లేఖనాల్లో అనేకమైనటువంటి సూచక క్రియలు, అనేకమైనటువంటి గొప్ప కార్యములు చేసి ఉన్నాడు కనుక అనేక మంది వారు చనిపోయిన వారిని బ్రతికించగలిగినటువంటి సమర్థుడు, తానే మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి గొప్ప దేవుడికి మన యొక్క స్థితిగతులు మార్చడం ఒక లెక్కంటారా? లేకపోతే మనకు ధైర్యాన్ని ఇవ్వడము ఆయనకు సాధ్యం లేదంటారా? ఖచ్చితంగా కదా. ఆయన సమస్తము చేయగలిగినటువంటి శక్తివంతుడే అంటున్నాడు కనుక ఆయనలో మనం నిలవబడగలిగితే దేవుడు మన యొక్క జీవితంలో ప్రతిఫలముగా తానే తన యొక్క కార్యాన్ని జరిగించేటటువంటి దేవుడు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన యొక్క జీవితంలో అభివృద్ధిని పొందాలి అంటే మనం చేస్తున్నటువంటి వ్యాపారాల్లో మనము లాభాలు పొందాలంటే, మనము నష్టాన్ని చూడకుండా దేవుని యొక్క కృపలో మనం ఎదగాలంటే, మనము కష్టించి పని చేస్తూ సంపాదించుతున్నటువంటి ప్రతి ఒక్క రూపాయి మనకు వీలుకరంగా మార్చబడాలి అంటే దేవుని అందరి భయభక్తులు మనము కలిగి ఉంటూ ఆయనలో మనం నిలబడుతూ యథార్థవంతులమే, ధైర్యవంతులమే, ఆయన కొరకు మనం నిలబడి ఆయనను వెతికిన వారం అయితే మనము మన యొక్క జీవితంలో ఆ యొక్క ఆనాడు భక్తులు ఎలాగైతే దేవుని యొక్క కార్యాలు వారి యొక్క జీవితంలో చూస్తున్నారో మనము కూడా రీతి అయినటువంటి కార్యాలు దేవుడు మన యొక్క జీవితంలో కూడా ఏం చేస్తాడండి? జరిగించేటటువంటి దేవుడు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని యొక్క కార్యాలు చూడడానికి ఎప్పుడు కూడా ఆయన నీవు ఎలా చేస్తావు ముందు చూపించు, ఆ తర్వాత నేను నమ్ముతాను ఎప్పుడని ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదండి? దేవుణ్ణి ప్రశ్నించకూడదు, లేకపోతే దేవుణ్ణి పరీక్షించువారం అవ్వకూడదని లేఖనంలో మనము చెప్తుంది. దావీదు గారు గొలియాతుని ఓడించక ముందు దేవుడు ఏమన్నా విజువల్ చూపించాడండి? నీవు ఉదయాన్నే లెగుస్తావు, మీ అన్నలకు ఆహారం పెట్టుకెళ్తావు, అక్కడ గొలియాతు గారు కనిపిస్తారు, నీలో ఆత్మరోషం కనిపిస్తుంది, నువ్వు వెళ్ళి ఒక రాయి విసరగానే ఏమవుతుంది? గొలియాతు గారు వెనక్కి ఓడాల్సింది రాసి ఎదరకపడతాడు. ఆ తర్వాత కత్తి తీసుకొని వెళ్ళి ఏం చేయాలి? పీక తీసుకుని ఆ యొక్క సౌలు గారి దగ్గరికి వెళ్ళిపోది అని చెప్పి రాత్రి ఏమన్నా దర్శనం చూపించాడు దానికి, లేకపోతే ముందు ఉన్నటువంటి విజయాన్ని ఏమన్నా దేవుడు ఆయనకు చూపించాడా? లేదు. అయితే ఆ యొక్క సమయంలో దేవుని పైన నమ్మకం ఉంచి, దేవుని యొక్క విశ్వాసం ఉంచి, ఆయనను పురుగొలుపుచున్నటువంటి దేవునికి తను అప్పగించుకుని ఆ యొక్క యుద్ధ రంగంలో ఆయన ఏం చేశాడు? నేను ఓడిపోతానా, లేకపోతే గెలుస్తానా, లేకపోతే వాడి ముందు నా బలం సరిపోతుందా లేదా, వీటినేంటిని కూడా చూసుకోలేదు. ముందు ఆయన ఏం చేస్తున్నాడండి? పందెపు రంగంలో ముందుకు పరిగెట్టి ఉన్నాడు కనుక విజయాన్ని దేవుడు ఏం చేస్తున్నాడండి? అనుగ్రహించున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానా విందులో ఆ యొక్క పని వారికైనా ఉన్న దృష్టి ముందుగానే చెప్పినారండి. మీరు ఆ యొక్క కుండలు నింపిన తర్వాత దాన్ని జగ్గు తీసుకుని వెళ్ళి విందు ప్రధాని దగ్గరికి తీసుకువెళ్తే ఆయన ద్రాక్ష రసం అనేస్తారు కాబట్టి మీరు ముందుగా ఈ యొక్క పనులు చేయమని దేవుడు ఏమైనా చెప్పారండి? ముందుగా ఏ కార్యం చెప్పలేదు, చెప్పిందల్లా చేయమని ఏం చేసి ఉన్నాడు? ఆజ్ఞాపించి ఉన్నాడు కనుక చేసి ఉన్నారు కనుక కార్యాలు అది ఏం చేస్తున్నారండి? చూసినారు కనుక మనము మన యొక్క జీవితంలో దేవుని సూచనలు అడుగువారము కాదు, దర్శనంలో అడిగి ఆయన చూపించకపోతే ఆగిపోయేవారము మనం అవ్వకూడదు. చూపించకపోయి ఆయన మనం ప్రేరేపించిన వారమైతే, ఆయనలో ప్రార్థనలో మనం గడిపినట్లు అయితే మనం ఎలా ఉన్నామో దేవుడు ఏం చేస్తాడండి? నడిపించేటటువంటి దేవుడు అయినా ఆయనకు లోబడి ఆయన యందు విశ్వాసం ఉంచి మనము ముందుకు సాగిపోయినప్పుడు, ఆయన పైన పరిపూర్ణంగా ఆనుకున్నప్పుడు మనం ఏం చేస్తామండి? దేవుని యొక్క గొప్ప కార్యములు మన యొక్క జీవితంలో మనము చూస్తూ ఉంటాం. హల్లెలూయా. ఆయన మనల్ని కూడా ఓడిపోనివ్వడు, ఆయన మనల్ని సిగ్గుపరిచేటటువంటి దేవుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరికి ఒక మాట చదువుకుని ముగించుకుందాం. 11:26 వచనం.
రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. గొప్ప భాగ్యమని ఎంచుకొని ఆ. అంతకాల పాపభోగం అనుభవించుట కంటే ఆ. దేవుని ప్రజలతో ఆ. శ్రమ అనుభవించుట మేలని యోచించి ఆ. మరో కుమార్తెకు కుమారుడిని అనిపించుకుంటే ఒప్పుకొనలేదు. ఆ. ఏలయనగా ఆ. మనకు ప్రతిఫలంగా కలుగబో బహుమానమందు దృష్టి ఇచ్చాడు. విశ్వాసమును బట్టి చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనకు కనబడుచున్నాడు, మోషే గారు కనబడుచున్నాడు. ఆయన దేని మీద దృష్టి ఇచ్చారంటే అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానము పైన ఆయన దృష్టి ఇచ్చి ఉన్నాడు. కానీ ధనమును సంపాదించుకోవడానికో, లేకపోతే ఆయన ఐగుప్తు వంశస్థుడుగాను, లేకపోతే ఫరో కుమార్తె యొక్క ఫరోకు వారసుడుగాను, లేకపోతే బంగళాలో ఉండడానికి ఆయన ఏం చేయలేదండి, వాక్యం ఆయన దృష్టి ఉంచలేదు. కానీ ప్రభువు ఆయనకు అనుగ్రహించేటటువంటి బహుమానం పైన ఆయన దృష్టి నిలిపి పోయేవాడు ఉంటున్నాడు. కనుక ఈనాడు దేవుని యొక్క సన్నిధికి వస్తున్న మన యొక్క దృష్టి దేనిమైనా అల్పకాల పాప భోగం మీద, లేకపోతే లోకము మీద మన యొక్క దృష్టి ఉంటుందా, లేకపోతే దేవుని మీద మన యొక్క దృష్టి ఉంటుందా? ఆయన యొక్క లోకం ఇచ్చేటటువంటి ప్రతిఫలాల మీద మన యొక్క దృష్టి ఉంచుతుందా, లేకపోతే దేని మీద మన యొక్క దృష్టి ఉంటూ ఉంది? హల్లెలూయా, హల్లెలూయా. భయము మీద మన యొక్క దృష్టి ఉంటే కలగబోయేటటువంటి విజయాన్ని మనం ఏం చేయలేమండి, చూడలేము. భయము లేకపోతే లోకము మీద మన యొక్క దృష్టి ఉంటే సర్వశక్తుడైనటువంటి దేవుని మనము చూడలేము. యొక్క లోకము చెప్పేటటువంటి మాటలను బట్టి దేవునికి దూరం అయిపోతూ ఉంటే లేఖనపు వాగ్దానాలు మన యొక్క జీవితంలో మనము సంపాదించుకోలేము. లోకముతో గడపడానికి మన యొక్క సమయాన్ని వెచ్చిస్తూ ఉంటే ప్రార్థనకు మన యొక్క సమయాన్ని గడపలేము. తద్వారా దేవుని యొక్క మహిమను మనము చూడలేము. హల్లెలూయా, హల్లెలూయా. మన యొక్క జీవితంలో మనం ఎంత కష్టపడినా కానీ దాని యొక్క ప్రతిఫలము మనము చూడాలి అంటే మనము దేవుని ఆశ్రయించక తప్పదు. ఆయన నియమించినటువంటి యొక్క నిబంధనలకు, నియమాలకు మనం కట్టుబడి జీవించక తప్పదు. మనం ఆశీర్వాదం చూడాలంటే దేవుని యొక్క రాకడలు ఎంతబడి ఆయనతో పాటు పరలోక రాజ్యంలో మనం ఉండాలంటే ఈ యొక్క లోకంలో జీవించుతున్నంతకాలం కూడా దేవునికి లోబడి పరిశుద్ధతను మనం కాపాడుకోవచ్చు, దేవుని వెతుకుచు యథార్థవంతులమే ఆయనకి ఇష్టానుసారంగా ఈ యొక్క లోకంలో నడుస్తూ వాక్యం అనేటటువంటి విత్తనం మనలో వేసుకున్న వారమైతే ఆయన మనం ఓడిపోనివ్వకుండా మనకి ఎల్లప్పుడూ విజయాన్ని ఇస్తూ ప్రతి పరిస్థితిలో మనతో ఉండి మనం నడిపించేటటువంటి దేవుడే ఉన్నాడు. అటు రీతిగా దేవునిలో బలపడదాం. దేవుని యొక్క లేఖనము దీవించిన గాక. ఆమె మోకరించని కన్ను మూసుకుని ప్రార్థన చేసుకుందాం. అందరూ కన్ను మూసుకుని ప్రార్థన